హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్ అడిగొట్ల. నేను ఇప్పుడు వచ్చేసాను సంక్రాంతి సంబరాలకి. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. చాలా పెద్ద సెట్ వేశారు. ఎంత బాగా చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో సెట్ అంతా కూడా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా పల్లెటూరి వాతావరణాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చాలా బాగా చూపించారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే చాలా వరకు పండగ అంటే ఒక పల్లెటూరు, ఒక సొంతూరు అలా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. కానీ అలా సెలబ్రేట్ చేసుకోలేక ఇక్కడ జాబ్ని వదలలేక ఎలా అని ఆలోచించే వాళ్ళ కోసమే ఇది ఒక మంచి ఉపాయం లాంటిది. సో మనం పండగ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది, పల్లెటూరులోనే ఉన్నట్టు ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మనం పండగకి ఊరు వెళ్ళలేదే అన్న బాధ కొంతవరకైనా తగ్గుతుంది ఇలాంటి ప్రోగ్రాం వల్ల. సో వాళ్ళకి మనం థ్యాంక్స్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, చాలా చాలా కలర్ఫుల్గా చక్కటి తోట పెద్దలు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పుడు అనమాట, అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఉండే టైంలో ప్రతి ఇయర్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే పండగను చూసి చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి అక్కడికి వెళ్ళటం లేదు. అండ్ అప్పట్లా ఇప్పుడు ఎవరు కూడా మంచిగా పండగని పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకోవట్లేదు. సో అందుకే నాకు ఎంతో బాధగా అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా వరకు ఆ బాధ అనేది తీరిపోయింది. మళ్ళీ అలాంటి పండగ వాతావరణాన్ని ఇక్కడే చూశాను. ఇది ఆర్టిఫిషియల్ అయ్యి ఉండొచ్చు, ఈ సెట్ వేసి ఉండొచ్చు, ఇది 2-3 రోజులే ఉండొచ్చు. కానీ మనం ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ఒక పల్లెటూరులో ఉన్నట్టు, ఒక పండగ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఫీల్ అవ్వడం అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండగ వరకు మనకు గుర్తుంటుంది. అంత బాగా చేశారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ వీళ్ళు చూసారా, రకరకాల వేషాలు వేసుకొని, పులి వేషాలు, తోలు బొమ్మల వేషాలు మంచిగా రెడీ అయ్యి మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇందుకైనా మనం వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ షాపింగ్ కూడా ఉంది. సో ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాంటిది కూడా ఇక్కడ పెట్టారు. ఎవరైనా షాపింగ్ చేసుకోవాలన్నా షాపింగ్ చేసుకోవచ్చు. ఫుడ్ కావాలంటే ఫుడ్ కోర్ట్ ఉంది, ఫుడ్ కూడా తినొచ్చు. అండ్ టెంపుల్ని కూడా పెట్టారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ని పెట్టారు. అండ్ హరే కృష్ణ హరే రామ వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రసాదం కూడా సేల్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు. నేనైతే వెళ్ళాను, చూశాను, మంచిగా ఎంజాయ్ చేశాను. సో నాతో పాటు కూడా మీరు కూడా చూడాలి అని చెప్పి మీకోసం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి పండగ వాతావరణాన్ని వాళ్ళు మనకి కల్పించినందుకు గాను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మొత్తానికైతే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత రిగ్రెట్ అయితే అవ్వరు. అండ్ మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ టైమ్స్లో భరతనాట్యము, కూచిపూడి అలాంటి డ్యాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ పులి వేషాలు వేస్తున్నారు. చాలా వరకు చాలా రకాల కోలాటం అవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఏదైనా బిజినెస్ పర్పస్గా స్టాల్ కావాలి అంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్ని దూడలు, ఆవులు, ఇవి మంచిగా పాలిస్తాయి. ఆర్గానిక్ మిల్క్ తాగినట్టు ఉంటుంది. మీరు ఇలాంటి వాటిని కొనుక్కోవాలి అన్నా మీరు అక్కడికి విజిట్ చేసి వాళ్ళని కండక్ట్ అవ్వచ్చు. అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. బాయ్.